సాధారణంగా మీకు ఎవరైనా సరే ఒక మినిస్టర్ దగ్గర నుంచో లేదంటే ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచో లేదా ఒక జడ్జి దగ్గర నుంచో ఒక మెసేజ్ వస్తే నేను పలానా చోట ఇరుక్కుపోయి ఉన్నాను, ప్రస్తుతం నా దగ్గర క్యాష్ లేదు, నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఒక 500 నాకు పంపించండి అని చెప్పి వచ్చిందనుకోండి. సో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? సో చిన్న అమౌంటే కాబట్టి ఓకేలే, ఏదో నిజంగానే ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, ఇంత పెద్ద ఆయన అడిగాడు కదా అని చెప్పి పంపించడానికి ఆలోచిస్తారు కదా. సో దీన్నే ఇప్పుడు ప్రస్తుతం సైబర్ నేరగాళ్ళు తమ ఆయుధంగా మార్చుకున్నటువంటి అంశం. మ్యాటర్ ఏంటి అంటే, ఇదేదో ఒక చిన్న ఎమ్మెల్యేతోటో లేదంటే ఒక ఎంపీతోటో ఒక మినిస్టర్తోటో లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితోటో పేరులతో వాడుకున్నటువంటి అంశం కాదు. ఏకంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయినటువంటి డివై చంద్రచూడ్ పేరునే వాడుకున్నటువంటి పరిస్థితి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేరుతోటి ఒక మెసేజ్ ఒక వ్యక్తికి వెళ్ళటం జరిగింది. ఈ మెసేజ్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, నేను అర్జెంటుగా నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ని, నేను అర్జెంటుగా కొలీజియం మీటింగ్కి వెళ్ళాలి, అయితే కన్నాట్ ప్లేస్లో నేను ఒక ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉన్నాను, ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి అంటే క్యాబ్లో వెళ్ళాలి, కాబట్టి క్యాబ్కి అవసరమైనటువంటి 500 నాకు కొంచెం అర్జెంటుగా పంపించండి. ఇది ఆ మెసేజ్ సారాంశం. కింద మరొక మెసేజ్ కూడా పెట్టాడు. ఏంటి, నమ్మకం కలిగించటం కోసం సెంట్ ఫ్రమ్ ఐప్యాడ్ అని. సో ఇది అందుకున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే, ఇదేదో తేడాగా ఉందని చెప్పి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక అది చక్కర్లు కొట్టి తిరిగి చివరికి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కే వెళ్ళిందండి. ఇది చూసి షాక్ అయినటువంటి చంద్రచూడ్ ఏకంగా నా పేరుతోటి వ్యాపారం మొదలుపెట్టారు వీళ్ళని చెప్పి పోలీసులను పిలిచి కంప్లైంట్ ఇచ్చాడండి. ఇది పరిస్థితి, ఇలా జరుగుతుంది, ఇది ఒక సైబర్ క్రైమ్గా దీన్ని వెంటనే రిజిస్టర్ చేసి ఈ మెసేజ్ పంపించిన వాడెవడో పట్టుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందంట. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ మెసేజ్ పంపినటువంటి వ్యక్తి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ అనేక రకాలుగా అందరినీ కూడా హెచ్చరిస్తుంది. మీకు రకరకాలుగా మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. సైబర్ నేరాలు అనేవి ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఆర్బీఐ మొదటి నుంచి చెప్తూనే ఉంది. ఇంతకుముందు మీకు లాటరీ తగిలిందని, మీరు ఇంత చెల్లిస్తే మిగతా మొత్తం వస్తాయని, మీకు ఒక భారీ గిఫ్ట్ వచ్చిందని, దానికి ట్యాక్స్ అమౌంట్ కింద ఇంత కట్టాలని, ఇలాంటివి వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే, కొత్తగా ట్రాయ్ నుంచి ఒక కాల్ వస్తుంది, ఐవీఆర్ కాలు, మీ నెంబర్లన్నీ బ్లాక్ చేస్తున్నాము ఒక అరగంటలో, వెంటనే డీటెయిల్స్ కోసం 9 నొక్కండి. ఇది ఒక రకమైనటువంటి సైబర్ క్రైమ్. అలాగే ఇంకొకటి వస్తుంది, ఫెడెక్స్ కొరియర్ వచ్చింది, కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ కొరియర్ రిటర్న్ అయిపోతుంది, వెంటనే డీటెయిల్స్ కోసం 9 నొక్కండి. సో ఇంకొకటి, ఆల్రెడీ మీ నెంబరు డియాక్టివేట్ చేస్తున్నాము, మీ మీద కేసు నమోదైంది, ముంబైలోనో ఢిల్లీలోనో నోయిడాలోనో ఎక్కడో ఒక పేరు చెప్తారు నార్త్ ఇండియాలో. సో మ్యాటర్ ఏంటి, నార్త్ ఇండియా వాళ్ళకి చేసినప్పుడు సౌత్ ఇండియా పేరు చెప్తారు. మ్యాటర్ ఏంటి అంటే, మీరు మీ నెంబరు ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీ పేరుతోటి ముంబైలో ఒక నెంబరు ఇన్వాల్వ్ అయ్యింది, అది పాకిస్తాన్ ఐఎస్ఐ తోటి కొంతమంది తీవ్రవాదులతోటి ఆ నెంబర్ మీద చర్చలు జరిగినాయి, కొన్ని దాడులకు ప్లాన్ చేశారు, మీ పేరు మీదే ఈ నెంబర్ ఉంది. సో దానికి భయపడిపోయి వెంటనే వాళ్ళని సంప్రదించడం, వాళ్ళు ఒక మంచి సెటప్ అరేంజ్ చేయటం, అక్కడ వీడియో కాల్ చేస్తారు, స్కైప్ కాల్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక మంచి రిచ్ పోలీస్ స్టేషను, వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకుని అంత పద్ధతిగా ఉంటారు. సీన్ కట్ చేస్తే వీటన్నింటి నుంచి మీరు బయటపడాలంటే ఇంత అమౌంట్ ఆర్బీఐకి డిపాజిట్ చేయండి, ఇలాంటి కబుర్లు ఏదున్నా సరే ఓవరాల్గా దోచేయటమే సారాంశం అన్నమాట. సో ఇవన్నీ ఆర్బీఐ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్తూనే ఉంది. ఈసారి ఏకంగా కేటుగాళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరునే వాడేసుకున్నారంటే ఇది చిన్న విషయం అయితే కాదు, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి.